తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా జిల్లా కమిటీ పత్రికా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బొర్రా సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ఉపాధ్యక్షులు శంకర్, లక్ష్మి, గోవర్ధన్, సహాయ కార్యదర్శి చంద్రకాంత్, లక్ష్మణ్, జిల్లా కమిటీ సభ్యులు సాయిలు, అశోక్, సూరి, లక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని, నేటికి 50% మంది పైగా ఈ దేశంలో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారని, అందరికీ ఇల్లు కట్టిస్తామని గొప్పలు పలుకుతున్నారు కానీ మాటలు తప్ప చేతల్లో లేదని, అందుకోసం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు కలిపి 10 లక్షలు ఉచిత రుణం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు తెలపడం జరిగింది। ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలి, అదే PMAY కింద ఇవ్వాలి। రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇల్లు స్థలం ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇస్తామన్నది, దానికి తోడు 5 లక్షలు కలిపి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో ప్రధానమైన గ్యారంటీ వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని అన్నారు। ఆ 12,000 రూపాయలు ఎక్కడ ఉచ్చారణ కూడా చేయడం లేదు। మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ ఎవరు కూడా ఆ 12,000 రూపాయలు ముచ్చట చేయడం లేదు। అలాగే గృహలక్ష్మి పథకం కింద ప్రతి గృహిణికి 2,500 నెలకు ఇస్తామన్నారు, 4,000 రూపాయల పింఛను ఇస్తామని అన్నారు। పథకాలు మాత్రం అమలు జరగడం లేదు। అందుకొరకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో తీవ్రమైన సమస్యల పోరాటాలు చేయడానికి సిద్ధమవుతున్నదని హెచ్చరిస్తా ఉన్నాం। ఏమంటే ఈ నిష్పక్షపాతంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ఈ పథకాలని అమలు చేయాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।